అన్నప్పుడు అమెరికా వచ్చింది. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేస్తుంది, అంతేకాకుండా ప్రాక్సీ వార్ ఇవన్నిటిని ఆపడానికి అమెరికా ఎంటర్ అయింది. ఎందుకంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఒకవేళ న్యూక్లియర్ రీసెర్చ్ చేస్తే అన్నిటికన్నా బలమైన దేశంగా మారుతుందని అమెరికా ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపడానికి ట్రై చేస్తుంది. అందుకని యుద్ధం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ప్రాక్సీ వార్ అంటే కొంతమంది టెర్రరిస్టులని వేరే దేశానికి పంపించి వాళ్ళతోని అటాక్ చేయించి వాళ్ళ అండర్ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి వార్ చేస్తున్నారు అన్నమాట. అంతేకాకుండా ఇస్రాయేల్ అమెరికాకి మంచి స్నేహితులాగా. అమెరికా ఇస్రాయేల్తోని ఫ్రెండ్షిప్ చేసి ఇరాన్ మీద బాంబ్స్ వేస్తుంది. ఈ వార్లో చాలా మంది కామన్ పీపుల్ చనిపోతున్నారు బికాస్ ఆఫ్ దిస్ అన్లాఫుల్ వార్. ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 తర్వాత యూఎన్ జనరల్ అసెంబ్లీలో 9 కంట్రీస్ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. అదేంటంటే ఏ ఒక్క మేజర్ వార్ కూడా జరగకూడదు అనేసి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ వార్ ఆగడం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది అమెరికా. వార్ జరగడం వల్ల ఎక్కడైతే వేరే కంట్రీస్కి వెళ్ళే షిప్స్ని టార్గెట్ చేస్తుందో డైరెక్ట్ మిసైల్స్ వేస్తుంది. అక్కడ ఏదైతే అటాక్ వల్ల సబ్మర్జ్ అయిందో ఆ షిప్ యొక్క పార్ట్ కింద అండర్ గ్రౌండ్ వైర్స్కి తగిలింది. అది ఇంటర్నెట్కి సంబంధించిన వైర్స్. సో ఆ వైర్స్కి తగలడం వల్ల 25% ఆఫ్ నెట్వర్క్ స్లో అయిపోయింది. ఏషియా టు యూరప్ వెళ్ళే నెట్వర్క్ స్లో అయిపోయింది. ఈ వార్ వల్ల నెట్వర్క్ కూడా స్లో అవుతుందని సైబర్ నెట్వర్క్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది.